ఊరు సమస్యల మీద మాట్లాడిన వాళ్ళని లోపడేస్తారు, ఊర్లో వేరేవాడు మాట్లాడితే కూడా మళ్ళీ మా వాళ్ళని లోపడేస్తారు. ఎడదిరిగి మా వాళ్ళని చేయాలనుకుంటారు కానీ ఇవి పని చేయరాదు. ఆ పోలీస్ బట్టలు తీసి కదర్ బట్టలు వేసుకున్నా నువ్వు కూడా కాంగ్రెస్ అనుకునే నేను తిరుగుతాను. ఏం చేస్తాను సార్, మీ స్టేషన్కి రాను సార్. ఇక మరి ఇదే ఇట్లా చేస్తారు సార్. నేను ఏమంటున్నా, లాస్ట్ టైం మొన్న వాడు తిట్టిండు, కావాలని తిట్టి లాస్ట్ వీడియో ఆన్ చేసిండని మేము చెప్పినాం. రుజువు ఏందని మీరు అడిగారు. రుజువు లేకుండా వేరే వాళ్ళని తీసుకొస్తారు, మేము కంప్లైంట్ ఇవ్వగానే రుజువు అడుగుతారు. సార్ నేను మళ్ళా కూడా అంటున్నా, రుజువు లేనప్పుడేమో రుజువు అడుగుతున్నారు. మామూలు వీళ్ళకి రుజువు లేదు కదా అంటేనేమో లేదు లేదు వాళ్ళు చెప్పిరుగా సరిపోతుందని మీరు మాట్లాడతారు. మీరు సిన్సియర్గా చెప్తున్నా కదా, మీరు ఒక పోలీస్ బట్టల కంటే కద్దరు బట్టలు వేసుకుంటే అసలు స్టేషన్ రావడం పని చేస్తాం సార్. ఏదన్నా కోర్టులో చూసుకుంటాం సార్. ఇక మేము కూడా రెడీ అవుతాం. ఒక కేసు ఎందుకు 10 కేసులు కాదు 20 కేసులు పెట్టించుకుంటాం. ఏముంది సార్, నేను ఏమంటున్నా సార్, చిన్న పంచాయతీ పెద్ద పంచాయతీ కాదు. మీరు ప్రతిదీ నిన్న విషయం తీసుకున్న చిన్న పంచాయతీ కాదు కదా సార్. నిన్న విషయం తీసుకుంది చిన్న పంచాయతీ కాదు కదా సార్. ఈ చిన్న పంచాయతీని కూడా నేను మళ్ళా కూడా ఏమంటున్నా అంటే, ఒకసారి నేను మళ్ళా కూడా చెప్పిన, మొన్న బంటువారి కూడా సంబంధించి రేపన్నాడు ఇక కంటిన్యూస్ ఎఫ్ఐఆర్ చేసుకునే పోవాల్సిందే. అంతకుముందు సోమవారి కూడా ఉంది సార్. సోమవారి కూడా నీకు వాడు నిండా చలి కాసుకునేటువంటి మీద మళ్ళీ ఇంకో కొత్త కేసు పెడితే మళ్ళీ ఇక వాడిని పిలిపి సతాయిస్తుంటే వీడిని పిలుస్తుంటివి సార్. నేను ఏమంటున్నా, మీరు కాంగ్రెస్ నాయకులు మెప్పు పొందడం కోసము అట్లా డ్యూటీలు చేయకండి సార్. నేను అట్నే కనపడుతుంది ఇక్కడ. అరే వాళ్ళు కేసు వాపస్ తీసుకుంటా అన్నప్పుడు పొలమని మీరు ఎఫ్ఐఆర్ చేస్తారు అక్కడ సార్. భయపెట్టడానికి మాత్రమే మా హయాంలో కూడా మేము భయపెట్టేయడానికి మాత్రమే పిటిషన్ ఇప్పించేది తప్ప అదే పని మీద ఇట్లా కేసులు ఎప్పుడు పెట్టలేదు. మీరు కూడా దయచేసి మీరు ఒకవేళ డ్యూటీ చేయాలనుకుంటే మాత్రం ఇట్లా సతాయించడం బంద్ చేయండి. మేము కూడా కంప్లైంట్ ఇస్తున్నాం, దాని మీద కూడా స్పందించండి సార్. నేను ఏమంటున్నా అంటే, మేము కూడా మా కంప్లైంట్లు ఎందుకు పట్టించుకోవట్లేదు సార్. మరి అక్కడ సార్ మీరు అఫీషియల్ గా కంప్లైంట్లు ఇస్తున్నాం సార్. మేము అంతకుముందు అదే బంటు వారికి కూడా ఆయన మీద కేసు పెడితే అలా రుజువు లేదంటారు. ఇక్కడికి వచ్చి రుజువు లేకుండా కేసు పెడతారు. మీరే అన్నారు కదా సార్, మన ఇద్దరే కదా మాట్లాడుకుంది. రుజువు లేకపోతే నేను బెటర్నని మీరే అన్నారు. మరి ఇక్కడ రుజువు లేకపోతే మళ్ళీ ఎట్లా కూర్చోబెట్టారు, ఎట్లా పిలిచారు సార్. నేను ఏమంటున్నా, నీకు కావాల్సిన కేసులో రుజువులు లేకపోతేనేమో ఒక తిరిగి మాట్లాడతాము. రుజువులు సార్ నేను మళ్ళీ కూడా తప్పు కాదు సార్. మీకు కావాల్సినట్టుగా మాట్లాడుతున్నారు సార్, మీకు కావాల్సినట్టుగా మాట్లాడుతున్నారు. మీరు ఒకసారి మీరు ఇక్కడికి వచ్చినారా సార్? వారికి ఏ కంప్లైంట్ ఇచ్చినా గానీ మీరు సార్, ఇది ఊర్లో జరిగినటువంటి సంఘటన మీద జరిగినటువంటి కంప్లైంట్ మీరే ఊరికి వస్తే తెలుస్తుంది కదా. లేకపోతే కానిస్టేబుల్ లేదని ఎంక్వైరీకి పంపించాల్సి ఉంటుంది. మీరు ఎంక్వైరీకి పంపించారా కనీసం సార్? మీరు ఎంక్వైరీకి పంపించారా కనీసం అంటున్నా సార్. అక్కడ స్టేషన్ పిలిస్తే ఇక్కడ పంచాయతీ ఏం తెలుస్తుంది మీకు? ఏ పంచాయతీ స్టేషన్లో చేయాలి, ఏ పంచాయతీ బయట చేయాలో కూడా తెలియదు. అరే ఇంటి ముందర పెట్టిరు సార్, వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడ కాదు, 2 గల్లీలు అవతల వాళ్ళకి భూమి పంచాయతీ. నీకు ఎట్ట తెలవాలి? మేము వచ్చి కూర్చుంటున్నాం, నీకు తెలుస్తుంది ఇక్కడ వాళ్ళ ఇల్లు ఇంటి ముందర ఏ ఇల్లు లేదని. నీ ఇప్పుడు తప్పు చెప్పట్లేదు సార్, వాళ్ళ ఇంట్లోనే ఉన్నా వచ్చి చూడండి మీరు. వాళ్ళ ఇంటి ముందర ఏ ఇల్లు లేదు, అన్ని అవతల సైడ్ ఫేస్ ఉన్నాయి. ఈతల సైడ్ ఫేస్ కూడా కాదు, అవతల ఇల్లు పెట్టినట్టుగా. అదే కదా మేము మాట్లాడేది. మీరు ఇట్లా భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తే రెండే సార్. ఒకటి, మేము చెయ్యము, 1 సైడెడ్ అడిగి చేస్తామని చెప్పండి. మేము ప్రతిదీ పోరాటం తిరిగినే చేస్తాం. కానీ ఇట్లా భయపెట్టి ఎవరినో భయపెడదామని చూస్తే మాత్రం అసలు భయపడేది లేదు. ఒక కేసు బదులు ఎట్లా ఒక కేసు అయిన తర్వాత 2-3 కేసు 10 కేసులని పెట్టించుకుంటాం. ఏముంది ఇదే పని మీద సార్? నేను ఏమంటున్నా, మీరు దీనికి కావాలని అందరిని బలి చేద్దామని చూస్తున్నారు తప్ప తక్కువ చేయాలని చూడట్లేరు. మీరు ఒక పోలీసుగా ఎవడన్నా తప్పు చేస్తే భయపడి వాడు వెనక పోవాలి తప్ప వాడి మీద కేసు పెట్టాలి, వాడిని లోపల పంపించాలి. ఎవరిని చూడు నాన్ కాగ్జినబుల్ కేసు పెట్టేసి లోపల పంపించడమే, జైలు పంపిస్తా అని చెప్పడమే, పండగలప్పుడు పిలవడమే సార్. మీరు ప్రతిసారి చూస్తున్నాం. ఇది చేయకండి సార్. మీకు పని తక్కువ కావాలా, లేకపోతే వాడు మీ మాటినాలా, లేకపోతే కేసు పెట్టాలనుకుంటారని నేను 2-3 సార్లు అడుగుతున్నా. మాటినాలే, వాడు మీ మాటినాలనుకుంటే నాకు మాట చెప్పుడు నీవు నచ్చి చూస్తా అంటే ప్రతి ఒక్కరి మీద కేసు చేస్తుంటారు. మేము పెట్టిన కేసు అవును సార్. మరి మేము పెట్టిన కేసులు ఎడిపోతున్నాయి అంటున్నా. మీరేం పెట్టరు సార్? నేను చెప్పేది ఏం సార్, మేము అఫీషియల్ గా వాడు బూతులు తిట్టిండు, అమ్మ బూతులు తిట్టిండాలని అంటే మీరు కేసు తీసుకపోతారు. బంటు వారు కూడా కేసులో ఆ విషయం తీసుకున్న మీద కూడా 80 ఏళ్ల మీద కేసు పెడతారా సార్? 70 ఏళ్ల మీద సార్? 70 ఏళ్ల మీద మీరు విషయం తీసుకుంటారు. మీ బాధ భరించలేక, ఒకవైపు ఎంఆర్ఓ బాధ, మీ బాధ, సెక్రటరీ బాధ భరించలేక ఆ విషయం తీసుకుంటారు, ఆ మీద కేసు పెడతారు. ఇక్కడికి వచ్చి వీనికి పంచాయతీలో భూమి పంచాయతీ ఉంటే వాడేదో చేసిండు చెప్తే వచ్చి ఎంక్వైరీ చేయకుండా వాని స్టేషన్ లో పిలిచి వాని కూర్చోబెట్టి వాని సతాయిస్తుంటారు సార్. ఇప్పుడు భూ సర్పంచ్ ఎందుకు వచ్చింది సార్? మీరు ఒకసారి వచ్చి ఎంక్వైరీ చేయరు, ఇక్కడికి వచ్చి కనపడుతుంది కదా మీకు. అరే నీకేం అవసరం, నీ గల్లీలని నువ్వే అడుగుతావు, నేను కాదు సార్. మీరు అడుగుతారు ఖచ్చితంగా వచ్చి ఇక్కడికి వచ్చి. మీరు గల్లీలకు ఎందుకు వచ్చినారు? అసలు ఈ గల్లే కాదు, 3 గల్లీలు అవతల ఉన్నాయి, ఈ గల్లీకి ఎందుకు వచ్చినారు అడుగుతారు మీరు. వాళ్ళ బాధ చూడండి, వాళ్ళ ఇల్లు చూడండి. ఇంత పేదవాళ్ళం కూడా మీరు ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనకు వస్తే ఏ రకంగా ముందుకు పోతుంది సార్? సార్ మళ్ళా కూడా చెప్తున్నాం, దీనివల్ల అనవసరంగా ప్రజలు ఇబ్బంది పడాలని చూస్తున్నారు.
ప్రజలు అస్సలు ఇబ్బంది పడరు సార్. మళ్ళీ కూడా చెప్తున్నాం, ఉన్నది 2 సంవత్సరాలు. మళ్ళీ ఇబ్బంది పడితే అధికారులు ఇబ్బంది పడతారు. ఎవరైతే ఇబ్బంది పెట్టిన అధికారులు ఉంటారో వాళ్ళే ఇబ్బంది పడతారు తప్ప ప్రజలను ఎట్లాంటి ఇబ్బంది మాత్రం పెట్టను. మీరు కొంచెం సిన్సియర్ గా పనిచేయండి. వచ్చి ఇక్కడ చూడండి సార్. ఇక్కడ కూడా ఊర్లో పెద్ద మనుషులు కూర్చున్నాం సార్, రావయ్య మాట్లాడదాం, ఇట్లాంటివి చేసుకోకూరని చెప్తా అంటే చక్కగా వచ్చి మీ దగ్గర రారా నేను అక్కడ పిలుస్తా. పంచాయతీ అయింది ఎక్కడ చేయాలి? చిన్న చిన్న దానికి దీనికేమో మీరు టైం ఇచ్చి అక్కడ పిలిచి వాళ్ళ మీద కేసు పెడతాను ఉప సర్పంచ్ నానండి. ఇక్కడ మేము మిగతా దాని మీద కేసు పెడుతున్నా, మా వాటి మీద కేసు చేయగలి. కానీ నేను మళ్ళా కూడా ఏమంటున్నా, సోమవారిగూడెంల వాళ్ళని కూడా ఒకసారి జైలు నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ మీకు పిలిచే అధికారం, మీరు అక్కడ పోయి కౌన్సిలింగ్ పెట్టుకోండి. ఊర్లో కౌన్సిలింగ్ పెట్టాల్సింది. ఊర్లో కౌన్సిలింగ్ పెట్టకుండా స్టేషన్ పండగ రోజు సోమవారిగూడెంలో మీరు కేసు చేసిన ప్రతి ఒక్కరిని స్టేషన్ పిలవదేందండి? నాకు అర్థం కాదు. మీరు స్టేషన్ పిలిచిరు, ఒకడేదో ఎదురుగా అడిగిండు నా మీద, నేను లేనే నా మీద ఎందుకు కేసు పెట్టారు సార్ అనగానే వాడిని ఇంకో 3 గంటలు కూర్చోబెడితే సార్ మాకు అర్థం కావట్లేదా మీరు చేసే చేస్తలు? సార్ నేను ఏమంటున్నా, ఒక పోలీస్ అధికారిగా కౌన్సిలింగ్ ఇవ్వాలి, కానీ వాళ్ళ ఊరికి పోయి ఇవ్వాలి. అరే మంచిగా ఉండురా ఇప్పటి నుంచి ఆయన నువ్వు స్టేషన్లో కూర్చోబెట్టుకుంటావు. అవును సార్ నేను లేనే హైదరాబాద్ లో నా మీద ఎట్లా కేసు అయింది అనగానే వాడిని ఇంకో 3 గంటలు ఎక్స్ట్రా కూర్చోబెడితే అంటే ఎదురియొద్దా? ప్రశ్నించొద్దా సార్? ఎవరు కూడా ప్రశ్నించే అధికారం లేదా? అని ఆల్రెడీ జైలుకి పోయి వచ్చిర్రు, బెయిల్ తీసుకొని వచ్చిర్రు, వాళ్ళని ఎందుకు మీ స్టేషన్ లో కూర్చోబెట్టిరు? బెయిల్ తీసుకొచ్చిన వాళ్ళు మళ్ళీ మీరు ఎందుకు కూర్చోబెట్టిర్రు? అయిపోయా పంచాయతీ అయిపోయా, మీరు జైలుకే పంపిస్తారు. వాడు జైలు పోయి బెయిల్ తీసుకొని ఇంటికి వచ్చి కూర్చున్నారు. మొత్తం ఆడవాళ్ళని మగవాళ్ళు అందరు తీసుకొచ్చి కూర్చోబెడతారా సార్? నాకు ఏమంటున్నా, మీరు చేసే ప్రతి ఒక్క వ్యవహారం ఏంటంటే అన్న చూడురు అని చెప్పేసి ఆ వీడియో తీసుకుని ఎవరికి పంపించుకుంటారో కాంగ్రెస్ నాయకులకు. కానీ వాళ్ళ మెప్పు కోసం మీరు చేయాలనుకుంటే ముందే మాకు చెప్పురి. మీ స్టేషన్ కూడా ఎన్ని కేసులు పెట్టుకోరు, ఒకటి కాదు 100 పెట్టుకుంటాం, నా మీద కూడా పెట్టించుకుంటాం అవసరం వీళ్ళతో పాటుగా. మీరు ఎట్లాగో దానికోసం వచ్చిరంటే వదిలిపెట్టేది లేదు సార్ ఎవరిని కూడా. సార్ నేను ఏమంటున్నా, సిన్సియర్ గా మొన్నటిదాకా ప్రశాంతంగా ఉన్న ఈ మండలాన్ని కావాలని భ్రష్టు పట్టిస్తున్నారు. మీరు నిజాయితీగా చేయండి పని సార్. నిజంగా సార్ మొన్నటి వరకు లేవు, ఎలక్షన్ వరకు ఇక్కడ ఒక కేసులు నైడెంనూరు నుంచి ఇన్ని కంప్లైంట్ లేవు. ఎలక్షన్ నుంచే మొదలు పెట్టారు. మిమ్మల్ని ఎప్పుడైతే ఇక్కడి నుంచి తరలిస్తారని చెప్పారో వాళ్ళ మెప్పు కోసం మీరు కొత్తగా కేసులు చేయడం మొదలు పెడతారు తప్ప మా వాళ్ళని సతాయిస్తారు తప్ప వేరేది కనపట్లేదని మాత్రం నేను చెప్తున్నా. కొంచెం మళ్ళొక్కసారి దయచేసి చెప్తున్నా, అట్లాంటి నిన్న కూడా విషయం తీసుకున్నాని కూడా మీరు తక్షణమే వాళ్ళకి న్యాయం చేయాలి. వాళ్ళ ఇంట్లో పోయి మీరు పొద్దుగా 5 గంటలకు పంపించాల్సిన అవసరం ఏంటి సార్? వాళ్ళని కూడా సార్ ఇట్లాంటి అన్ని కూడా మేము కంప్లైంట్ పెట్టినాం ఆల్రెడీ, మేము ఖచ్చితంగా ఫాలోఅప్ చేస్తాం. మీరు కూడా సార్ అదే ఎస్ఐగా మీరు డ్యూటీ చేయడానికి మీరు మంచిగా ఉన్నతంగా రిజర్వేషన్లు మీకున్నటువంటి బీసీ రిజర్వేషన్ల ద్వారానే ఉద్యోగం కొట్టారు. మేము బహుజనులను సార్ ఇక్కడ ఇబ్బంది పడుతున్నాం అంటే నువ్వు బహుజనం అయితే ఉనికి కావాలని మీరు ఉల్టా క్వశ్చన్ వేస్తే వాళ్ళు బాధపడతారు. ఈ నియోజకవర్గంలో అందరు అణిచివేయబడ్డోళ్ళే, మీరు కొత్త మేము బహుజన నువ్వు ఉనికి కావాలి అంటే నీకు కూడా అట్నే రిజర్వేషన్ వచ్చింది సార్. నువ్వు రిజర్వేషన్ ఎస్ఐ పోస్టు కొట్టినావు, నువ్వేం జనరల్ సీట్లో కొట్టలే. మీరు కూడా బీసీలోనే కొట్టారు. మా వాళ్ళు వచ్చి మేము బహుజనాలను సార్ ఇక్కడ యుద్ధం చేస్తున్నాం అంటే నువ్వు ఉనికి కావాలరా బీసీ అయితే అని మీరు ఉల్టా వాళ్ళని బెదిరించే వారని చేయదు సార్. ఇక్కడ సార్ నేను ఏమంటున్నా సార్, మొన్న జరిగింది అదే కదా మంటువారి కేసులో చెప్పింది అదే కదా. నేను ఇన్వాల్వ్ అయితే ఏడా మీకు ఒత్తిడి అవుతుందని వాళ్ళని పంపిస్తే నువ్వు అయితేంది ఎవడైతేంది సార్? మీరు మళ్ళా కూడా ఏమంటున్నా అంటే అన్యాయంగా కేసులు పెట్టడం బంద్ చేయండి మీరు సార్. మళ్ళా అన్యాయంగా కేసులు పెట్టడం బంద్ చేయండి, ఇట్లా ఇబ్బందులు పెట్టడం బంద్ చేయండి మమ్మల్ని.